ఇక హైదరాబాద్ లో చికెన్ మటన్ తినాలంటే జనం భయపడిపోతున్నారు. డర్టీ ఫుడ్ తో బెంబేలెత్తిపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా హోటల్ నిర్వాహకుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా పాత బస్తీలో తనిఖీలు నిర్వహిస్తే కుళ్ళిన మేక, గొర్రె మాంసం భారీగా లభ్యమైంది. దాన్ని సీజ్ చేశారు. డబీర్పురాలోకి మాతాకి కిడికిలో జేహెచ్ఎంసీ అధికారులు సోదాలు చేశారు. పాడైపోయిన మటన్ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెళ్లిళ్లు, హోటల్స్ కి తక్కువ ధరకు సప్లై చేస్తున్నారు నిర్వాహకులు. గోషామహల్లో కూడా కుళ్ళిన మాంసాన్ని పెద్ద మొత్తంలో సీజ్ చేశారు అధికారులు. ఓల్డ్ సిటీ అడ్డాగా దందా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ చెప్తారు. నుమాన్, స్వామి, ఓల్డ్ సిటీ డబిల్పురాలో పోలీసులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. భారీగా కుళ్ళిన మేక, గొర్రె మాంసాన్ని సీజ్ చేశారు. డబిల్పురాలో మాతాకి కిడికిలో తనిఖీలు నిర్వహించారు. సో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి దాదాపు వందలాది కిలోల చికెన్, మటన్ ను సీజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా పాడైనటువంటి మటన్ రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచి ఇటు హోటల్స్ కు, పెళ్లిళ్లకు సప్లై చేస్తున్నట్లు గుర్తించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 20 క్వింటాలకు పైగా మాంసాన్ని రికవరీ చేశారు అధికారులు. జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల నేతృత్వంలో ఈ తనిఖీలు అయితే కొనసాగాయి. గోషామహల్లో కూడా భారీగా కులినటువంటి మాంసాన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఓల్డ్ సిటీ అడ్డాగా ఈ దందా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం కూడా పాడైనటువంటి ఈ మాంసాన్ని అంతా కూడా సీజ్ చేశారు. సో గత కొంతకాలంగా దాదాపు ఒక 5-6 ఏళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు వ్యాపారుల నుంచి వివరాలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో వారికి భారీగా పెనాల్టీ విధించారు. దాంతో పాటు ఎవరైతే ఇందులో ప్రధానంగా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారు ఉన్నారో వారి మీద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు 20 క్వింటాలకు పైగా గొర్రె, మేక మాంసాన్ని సీజ్ చేశారు. వీటంతా కూడా కులినటువంటి మాంసం. సో మనం ప్రస్తుతం ఏబీ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితుల్లో, పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మటన్ షాపులు నిర్వహించడమే కాకుండా దాదాపు రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి మాంసాన్ని ఇటు తక్కువ ధరలకు హోటల్స్ కు సప్లై చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.